హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం ఈ పాఠంలో భాగంగా సాంఘిక శాస్త్రం అసలు ఇది ఎప్పుడో వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది, ఎక్కడ మొదలైంది అనేది చూసుకుందాం. మానవుని పరిసరములతో అతనికి ఉండే అన్ని రకాల సంబంధాలను సమగ్రంగా పరిశీలించి తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే పదాన్ని అమెరికాకు చెందిన సింప్సన్ అనే ఉపాధ్యాయుడు 1905 సంవత్సరంలో ఉపయోగించారు. మరి ఇతన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఆమె యొక్క కొడుకు అంటే సింప్సన్ అంటే ఆమె యొక్క కొడుకు, ఆమె అంటే అమెరికా, కొడుకు అంటే సన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవ క్లూ ఏంటంటే సిమ్ కోసం నా సన్ అమెరికాకు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? 1905లో. అంటే 1905లో సాంఘిక శాస్త్రం అనే భావనను అనే పదాన్ని తీసుకొచ్చింది సింప్సన్ గారు. అయితే ఈ 1905కు మన హిస్టరీలో ఒక గొప్ప విశేషం ఉంది. 1905లో బెంగాల్ విభజన అండ్ వందే మాతర ఉద్యమం జరిగింది. బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ గారు చేశారు. ఈ విధంగా 1905ను మనం గుర్తుపెట్టుకోవచ్చు మన హిస్టరీకి లింకప్ చేస్తూ. అదేవిధంగా 1916లో అమెరికాలో సమైక్య ఉపగమంలో ఆవిర్భవించింది. ఇది ఎక్కడ ఆవిర్భవించింది? సమైక్య ఉపగమంలో. అంటే 1905లో దీన్ని ఉపయోగించిన అతను సింప్సన్ అనే అతను. 1916కు కానీ అమెరికాలో దీన్ని ఆవిర్భవించలేదు. మరి ఈ 1916ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం? ఇక్కడ 0 తర్వాత వచ్చేది 1 కిందిన, 5 తర్వాత వచ్చేది 6. ఈ విధంగా గుర్తు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 1916 నుంచి 1917 మధ్యలో చికాగో నగరంలో సాంఘిక శాస్త్రం నిపుణుల సదస్సు నిర్వహించబడింది. అయితే చికాగో నగరానికి కూడా మనకు హిస్టరీలో చాలా గొప్ప ఈవెంట్ జరిగింది. అదేంటంటే వివేకానంద గారు 1897లో చికాగో నగరంలో ఒక గొప్ప ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, చికాగో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా చికాకుగా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 1916ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం? మరి హోమ్ రూల్ ఉద్యమం బాల గంగాధర్ తిలక్ గారు అలాగే అనీ బెసెంట్ గారు దీన్ని 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. ఈ విధంగా మనం 1905 అనగానే 1916 అనగానే అమెరికాకి చెందింది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే సాంఘిక శాస్త్రం వ్యవహారిక సత్తావాదం నుండి ప్రవేశపెట్టబడింది. ఏ వాదం నుండి? జాన్ డ్యూయి చెప్పినటువంటి వ్యవహారిక సత్తావాదం నుండి ఈ సాంఘిక శాస్త్రం అనే భావన రావడం జరిగింది. అయితే దీనికి క్లూ ఏంటంటే మన వ్యవహారం బాగుంటే సంఘంలో మనం బాగున్నట్టే. నెక్స్ట్, అయితే సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టక ముందు సామాజిక శాస్త్రంలో భాగంగా ఉండేది. అంటే మనకి స్కూల్ బుక్స్లో ఏ విధంగా ఉండేది? సామాజిక శాస్త్రంలో ఇదొక భాగంగా ఉండేది. నెక్స్ట్, మన దేశంలో గాంధీజీ రూపొందించిన బేసిక్ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం పరిచయం అనేది ఏర్పడింది. ఇప్పుడు మన దేశానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం అమెరికా గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన దేశంలో ఏ విధంగా ఇది స్టార్ట్ అయింది? బేసిక్ విద్యకు ఇతర పేర్లేంటి? ఆధారిత విద్య, ప్రాతిపదిక విద్య, మూల విద్య, ప్రతినిధిక విద్య అని కూడా అంటారు. బాల్యం నుండి పని పట్ల గౌరవ భావం కల్పించడం కోసం మన గాంధీజీ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1937. అంటే ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రానికి పూర్వం 1947లో వస్తే 10 సంవత్సరాల ముందు గాంధీ గారు బేసిక్ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని వార్ధా విద్యా విధానం అని కూడా అంటారు. అయితే దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం? గాంధీ మన జాతిపిత, అంటే చాలా ఓల్డేజ్ మనిషి, బేసిక్స్ నేర్పించాడు. అతను మనకు బేసిక్స్ నేర్పించాడు అని గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో నేర్పించారు? 1937లో. అయితే ఈ సంవత్సరంలో ఈ సాంఘిక శాస్త్రం అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అయితే దీన్ని 1952-53 సంవత్సరంలో మొదలియార్ కమిషన్లో దీని గురించి ప్రస్తావన ఏర్పడింది. సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు. దీనికి చైర్మన్గా లక్ష్మణస్వామి మొదలియార్ గారు ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రాన్ని 1952-53లో ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ క్లూస్ నచ్చాయనుకుంటాను. దీనిపైన మీరు కామెంట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.